ఇక్కడ రైతన్న మీకోసం అనే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి సందర్భంలో గత 6 రోజుల నుంచి కూడా 24వ తారీఖు నుంచి ఈ నెల 29 ఈ రోజు చివరి వరకు కూడా మేడం గారు చెప్పినట్టుగా ప్రతి రైతుకు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకు డబ్బులు క్రెడిట్ అయ్యా లేదా అన్నదాత సుఖీభావ 5,000 రూపాయలు, పిఎం కిసాన్ 2,000 రూపాయలు మొత్తం కలుపుకుంటే 7,000 రూపాయలు అందరికీ ఎవరెవరికి పడినాయా పడలేదని కూడా మొత్తం విచారించుకుంటూ వాళ్ళన్నీ ఆన్లైన్ చేసుకుంటూ ఒకవేళ ఎవరన్నా కానీ పొరపాటు వల్ల మనం అకౌంట్ తప్పివ్వడం వల్ల రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ పడుకున్నా కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరికీ మళ్ళీ 3వ తారీఖు ఒక మీటింగ్ లాగా పెట్టి అవన్నీ కూడా పై మన యొక్క అధికారుల ద్వారా పైన మన ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. తద్వారా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క రైతన్నల కోసం మన ప్రభుత్వం చేసేటువంటి కృషి అసలు మనం అది వర్ణించలేదు. అలాగే ఇంకా ఒక సంక్షేమం కాకుండా అభివృద్ధిలో కూడా రోడ్లు అయితేనే గతంలో చూసాం మనం. ఎన్పీ కుంట రోడ్డు అయితేనే మన గౌరవ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు గతం నుంచి చెప్తాను ఉన్నాడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్పీ కుంట రోడ్డు తర్వాత కదిరి బడ్రేపల్లి రోడ్డు ఈ 2 రోడ్లలో రోజు ఎక్కడో చెట్టు ఖచ్చితంగా ఎక్కడో చెట్టు ఏదో ఒకటి యాక్సిడెంట్ కావడం, కార్లు కావచ్చు, 2 వీలర్లు కావచ్చు, సైకిళ్ళు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదో విధంగా అట్లాంటిది రోజు పేపర్లు రాసుకుంటూ వాళ్ళు అదే పంతాగా రాసినా కూడా ఇక్కడ న్యాయం జరగలే. తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రతి పిల్లలు కూడా పెడతా ఉన్నారు పోస్టులు, అయ్యా ఇక్కడ న్యాయం చేయండి, ఈ రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయని. కానీ అన్న వచ్చిన 6 నెలల్లోనే ఈ 2 రోడ్లు కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవడం. అలాగే రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామం మేము ఇటీవలే చూసాం. అరుణాచలం వినాం, శ్రీశైలం వినాం, తిరుపతి వినాం. ఎక్కడ వినా కూడా మన ఆంధ్ర బార్డర్లో ఎక్కడే కానీ గుంతలు లేని రోడ్లు అనేది మన గుంతలు ఉండే రోడ్లు చూడకుండా అన్నీ కూడా గుంతలు పుడిచేసి బ్రహ్మాండంగా రోడ్లు పాలు పోస్తే కూడా ఎత్తుకునే విధంగా రోడ్డు తయారు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి, ఆయన కొడుకున్నాడు మనం చూస్తున్నాం లోకేష్ గారు. ఆయన మనం ఏమనుకున్నాం మనకు తెలియదు, కానీ ఆయన ఆలోచనలు చూస్తూ ఉంటే నిజంగా ఎవరు కూడా ఊహించలేకున్నాం. లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు మన ఆంధ్రాకి తెప్పడంతో ఆ యొక్క అన్ని పెట్టుబడులు కూడా ఎప్పుడైతే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతాయో తద్వారా ప్రతి మారుమూల గ్రామం మొదలుకొని మొత్తం స్టేట్ అంతా కూడా ఆయా ఆదాయంతో ఇట్లాంటి సంక్షేమ పథకాలు కానీ పేదోళ్ళకు అవసరమైనటువంటి ఏ పథకమైనా కూడా ముందుకు రావడానికి అప్పులు చేయకోకుండా ఏదైతే మాట ఇచ్చినారో అభివృద్ధిని సృష్టించి అలాగే ఆదాయాన్ని సృష్టించి మేము సంక్షేమాన్ని నడుపుతామని చెప్పి ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ మాట మీద కట్టుబడి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావడం, ఈ రోజు వీళ్ళ పరిపాలన చూసేసి కూడా బయట దేశస్తులు కూడా పెట్టుబడిదారులు ముందుకు రావడం కూడా నిజంగా చాలా మనం ఆనందపడాలా. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మనందరం ఉండడం, ఇలాంటి అధికారులలో ఇలాంటి ప్రభుత్వంలో మన కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు మనకు తెలుసు కందికుంట వెంకటప్రసాద్ అన్న తనదైన శైలిలో పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడే కానీ ఏ చిన్న కార్యకర్తకు హాని జరిగినా ఇబ్బంది కలిగినా కూడా వెంటనే నేను ఉన్నానని చెప్పేసి ఆయన భరోసా ఇవ్వడం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మన నాయకునికి అలాగే అధికారులకు కూడా అందరూ కూడా మనకు మంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా మన మండలంలో పోలీస్ శాఖ అయితేనే, ఎంపీడీఓ డిపార్ట్మెంట్ అయితే, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా బ్రహ్మాండంగా సహకరించుకుంటూ మన కార్యకర్తలకు అయితేనే రైతుల కోసం ఏ పార్టీలకు అతీతంగా కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి అందరం కూడా రుణపడి ఉంటాం. ఇలాంటి ప్రభుత్వం ఒక 15 ఏళ్ళుగా పరిపాలన చేస్తే కానీ ఈ యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ముందుకు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం.